గుజరాత్ టైటన్స్ నిన్న లక్నో సూపర్ జైంట్స్తో మ్యాచ్ ఓడిపోయారు. దిస్ హ్యాపెండ్ ఫర్ ద సెకండ్ టైం ఈ ఐపీఎల్లో. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత గుజరాత్ టైటన్స్ ఆ టాప్ 2 పొజిషన్స్లో రావాలంటే అంత ఈజీ ఉండదు. అది ఎందుకో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఆల్సో ఇవాళ మౌత్ వాటరింగ్ కాంటెస్ట్. ఆర్సీబీ టేక్స్ ఆన్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఎకానా స్టేడియంలో. మరి ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు డిస్కస్ చేయాలి కదా. లెట్స్ గెట్ ఇంటూ ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఇప్పుడు దాకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దిస్ ఈస్ ద రైట్ టైం టు డూ ఇట్. ఎనీవేస్, ఫస్ట్ మనం ఈ మ్యాచెస్ గురించి మాట్లాడే ముందు జస్ట్ ఒక పాయింట్స్ టేబుల్ మీద లుక్ వేద్దాం. నిన్న గుజరాత్ టైటన్స్ మ్యాచ్ ఓడిపోయారు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే లక్నో కాన్ఫిడెన్స్ డౌన్ ఉంది, వాళ్ళు కొట్టేశారు ఇక్కడ స్ట్రాంగ్ గుజరాత్ టైటన్స్ని. చూడండి, T20 ఫార్మాట్లో ఏం ఎక్స్పెక్ట్ చేయలేము, అది కూడా 2 సార్లు ఓడిపోయారు లక్నోతో. గుజరాత్ టైటన్స్ స్ట్రాంగ్ టీమ్, దట్స్ వై యూ కెన్ నెవర్ ప్రెడిక్ట్ అ గేమ్. ఏదైనా జరగచ్చు T20 ఫార్మాట్లో. నిన్న జరిగింది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఏమంటారు దీని గురించి కింద కమెంట్ చేయండి. ఎనీవేస్, పాయింట్స్ టేబుల్ గురించి నిన్న ఓడిపోయిన తర్వాత గుజరాత్ టైటన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు గుజరాత్ టైటన్స్ రైట్ నో నిన్న మ్యాచ్ ఓడిపోయిన తర్వాత టేబుల్లో ఇంకా నెంబర్ 1 పొజిషన్లోనే ఉన్నారు, కానీ దర్ ఆన్ 18 పాయింట్స్. ఇది మైండ్లో పెట్టుకోండి, ఓకే. నెక్స్ట్ ఆర్సీబీ ఇంకా పంజాబ్ దే అరౌండ్ 17 పాయింట్స్. అయితే ముంబై ఏమో 16 పాయింట్స్లో ఉన్నారు. గుజరాత్ టైటన్స్కి ఒకటే మ్యాచ్ ఉంది, సో వాళ్ళు ఒకటి గెలిచినా 20 పాయింట్స్కి వెళ్తారు. ఆర్సీబీకి ఇంకా పంజాబ్కి రెండు మ్యాచ్లు ఉన్నాయి వీళ్ళిద్దరికి. సో వాళ్ళకి రెండింటికి 2 మ్యాచ్లు గెలిస్తే ఏమవుతారు, 17లో ఉన్నారు కదా, వీళ్ళు 21కి చేరుతారు, విచ్ ఈస్ పాసిబుల్. సో ఇప్పుడు ఏమైపోయింది, 2కి 2 మ్యాచెస్ గెలిస్తే 21కి చేరుకుంటారు ఈ 2 టీమ్స్. ముంబై ఏమో 16 పాయింట్స్లో ఉన్నారు, కానీ వాళ్ళకి ఒకటే మ్యాచ్ ఉంది. సో ఆ మ్యాచ్ వాళ్ళు గెలిచినా దే విల్ ఎండ్ అప్ ఆన్ 18 పాయింట్స్. సో ఇప్పుడు క్లియర్గా చెప్తాం మీకు ఏంటంటే, గుజరాత్ టైటన్స్ వాళ్ళ చేతిలో ఫేట్ లేదు. అంటే వాళ్ళు ఇంకో మ్యాచ్ గెలిచినా వేరే రిజల్ట్స్ మీద ఆధారపడతారు. కానీ ఇప్పుడు ఆర్సీబీ ఇంకా పంజాబ్ వాళ్ళకి 2కి 2 మ్యాచెస్ గెలిచారంటే దే విల్ బి ద టాప్ 2 టీమ్స్ ఇన్ దిస్ ఐపీఎల్. లీగ్ ఫేజ్ అయ్యేసరికి అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. వీళ్ళ ఫేట్ వీళ్ళు రాసుకోవచ్చు గెలిస్తే. ముంబై ఇండియన్స్ ఆ మ్యాచ్ గెలిచినా 3rd పొజిషన్లోనే ఉంటారు, 3rd 4th పొజిషన్లోనే ఉంటారనమాట. సో ఇప్పుడు గుజరాత్ టైటన్స్ నిన్న మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కొంచెం వాళ్ళు ట్రబుల్లో ఉన్నట్టే. సో దట్స్ ఇట్. ఇప్పుడు దాకా సిచ్యువేషన్ ఇది. పాయింట్స్ టేబుల్ అర్థమైపోయింది కదా. ఇప్పుడు మనం ఇవాళ జరగబోయే సూపర్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. కమాన్, లెట్స్ గెట్ ఇంటూ ఇట్. Stats and facts brought to you by Spoda.ai. చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఆన్ కార్డ్స్ ఇవాళ. ఆర్సీబీ ఆడబోతున్న సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు క్లోజ్ ఎన్కౌంటర్స్ అవుతాయి, క్లోజ్ ఫాట్ గేమ్స్. దాని ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు దాకా వీళ్ళిద్దరి మధ్యలో 24 మ్యాచెస్ ఆడితే 13 మ్యాచెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిస్తే 11 ఏమో ఆర్సీబీ గెలిచారు. చాలా క్లోజ్ మ్యాచెస్ అవుతాయి. మ్యాచ్ ఎక్కడ ఆడుతున్నారు, ఎక్కనాలో. ఇనిషియల్లీ ఈ మ్యాచ్ ఎక్కడ ఆడాలి, చిన్నస్వామి స్టేడియం బెంగళూరు. బికాస్ ఆఫ్ రెయిన్ బీసీసీ ఏం చేశారు, లాస్ట్ మూమెంట్లో లక్నోకి షిఫ్ట్ చేశారు, విచ్ ఇస్ గుడ్ ఫర్ ఆర్సీబీ. ఎందుకంటే ఎటు ఎస్ఆర్హెచ్కి ఎలిమినేట్ అయిపోయారు, వాళ్ళకి ఛాన్స్ లేదు ప్లే ఆఫ్స్కి. కానీ ఇప్పుడు ఆర్సీబీకి ప్లే ఆఫ్స్కి ఆల్రెడీ క్వాలిఫై అయిపోయారు, కానీ టాప్ 2లో రావాలని ఏం చేస్తున్నారు, ఇందాక డిస్కస్ చేసాం పాయింట్స్ టేబుల్లో. 2కి 2 మ్యాచ్లు గెలిస్తేనే అవుతారు, మ్యాచెస్ అవ్వాలి కూడా వర్షం కాకుండా. అందుకనే ఇది చాలా అడ్వాంటేజ్ కింద మారచ్చి వెన్యూలో పెడతాము. అయితే వెన్యూ అని చెప్పే వెన్యూ విషయానికి వచ్చేద్దాం. ఇప్పుడు యావరేజ్ స్కోర్ వచ్చేసి ఇక్కడ 181. వెరీ గుడ్ బ్యాటింగ్ పిచ్. అది రెడ్ సాయిల్ అయినా బ్లాక్ సాయిల్ అయినా బ్యాటర్స్ ఎంజాయ్ చేస్తారు, మంచి బౌన్స్ ఉంటుంది, ఓకే. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తా. ఇక్కడ ఇప్పుడు దాకా 6 మ్యాచ్లు అయినాయి 2025 ఐపీఎల్లో. ఫస్ట్ బ్యాటింగ్ టీం గెలిచింది ఒకటేసారి 5 సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసే టీమ్స్ గెలిచినాయి. సో మ్యాసివ్ అడ్వాంటేజ్ ఉంటుంది టాస్ అప్పుడు. మరి చూద్దాం ఇవాళ ఎవరు టాస్ గెలుస్తారో, ఏ క్యాప్టెన్కి లక్ ఉందో. అండ్ డైరెక్ట్ ఇప్పుడు టీమ్స్లో దిగిపోదాం. బోత్ టీమ్స్ మీరు చూస్తున్నారు. ఫస్ట్ మనం ఆర్సీబీ టీం గురించి మాట్లాడదాం. ఆర్సీబీ ఈజ్ ఎ కంప్లీట్ స్క్వాడ్ అనిపిస్తుంది. వీళ్ళ స్ట్రెంత్ చూస్తే విరాట్ కోహ్లీ అవుట్ స్టాండింగ్ ఫామ్. అది సెకండ్ బ్యాటింగ్ చేసినా ఫస్ట్ బ్యాటింగ్ చేసినా చాలా ఎట్లా అంటే ఈ ఫౌండ్ ఇస్ ఫామ్. మ్యాచ్లు ఎట్లా గెలిపియాలి ఆ రిధమ్ వచ్చేసింది. ఒకసారి పట్టుకున్నాడు ఆ విరాట్ కోహ్లీ, వదళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే రజత్ పట్టిదార్ ఈజ్ అ సూపర్ ప్లేయర్, మనకు తెలుసు. కాకపోతే లాస్ట్ 5 ఇన్నింగ్స్ నుంచి తను రన్స్ కొట్టకలే. అండ్ బెంగళూరులో తన యావరేజ్ సరిగ్గా లేదు, కానీ బయట ఫామ్ చాలా మంచిగా ఉంది. బయట ఈజ్ యావరేజింగ్ 33, స్ట్రైక్ రేట్ కూడా చాలా మంచిగా ఉంది. ఈజ్ ప్లేయింగ్ రియలీ వెల్ రజత్ పట్టిదార్. అది కూడా ఒక స్ట్రెంత్. ప్లస్ ఈజ్ క్యాప్టెన్సీ, ఎట్లయితే టీమ్ని మంచిగా జరుపుతున్నాడు, బౌలింగ్ చేంజెస్, ఫీల్డ్ ప్లేస్మెంట్స్ అండర్స్టాండ్ చేసుకుంటున్నాడో, దట్ ఈస్ డెఫినెట్లీ స్ట్రెంత్. అండ్ ఇంకో స్ట్రెంత్ తెలుసా ఆర్సీబీది, ఇప్పుడు దాకా 6కి 6 మ్యాచ్లు అన్ని అవే గేమ్స్ గెలిచారు. హోమ్లో 5 మ్యాచ్లో 2 మ్యాచ్లే గెలిచారు, కానీ బయట మ్యాచెస్ అన్నీ గెలిచారు ఆర్సీబీ. సో దిస్ ఈజ్ ద 7th మ్యాచ్ బయట వెళ్ళి ఆడుతుంది. ఇది అడ్వాంటేజ్ కింద మారచ్చు, ఎందుకంటే బయట కండిషన్స్కి అడాప్ట్ అవుతున్నారు ఆర్సీబీ చాలా మంచిగా. సో అదొకటి. ఇంకో స్ట్రెంత్ అంటే వీళ్ళ బ్యాటింగ్ ఆర్డరు కింద ఫినిషర్స్ అయితే ఉన్నారు కదా,
టిమ్ డేవిడ్ ఇంకా రొమారియో షెఫర్డ్ సొంత బ్యాట్తో ఒక మ్యాచ్ గెలిపించేసాడు. ఆ ఫాస్టెస్ట్ 50 కొట్టి మీకు గుర్తుందా? టిమ్ డేవిడ్ అయితే త్రూ అవుట్ ద ఐపీఎల్ అవుట్ స్టాండింగ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. సో వీళ్ళకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ పైన కొంచెం తక్కువ రన్స్ వచ్చి అటు ఇటు అయినా కింద వీళ్ళు కవర్ చేసేస్తారు. లాస్ట్ 3-4 ఓవర్స్లోనే మొత్తం కవర్ చేస్తారు. ఆ పవర్ హిట్టర్స్ వీళ్ళ దగ్గర ఉన్నారు. అండ్ ఫైనలీ వీళ్ళ దగ్గర బౌలింగ్ ఈజ్ అవుట్ స్టాండింగ్. హేజల్వుడ్ లేపైనా ఎంగిడి వచ్చి మంచి మేనేజ్ చేస్తున్నాడు, వికెట్స్ తీస్తున్నాడు. భువనేశ్వర్ కుమార్ ఎటు మంచి రిథంలో ఉన్నాడు. లాస్ట్ ఓవర్స్లో రివర్స్ స్వింగింగ్ యార్కర్స్ మంచిగా వేస్తున్నాడు. అండ్ మనకు తెలుసు యశ్ దయాల్ కూడా సూపర్గా ఫినిష్ చేసి మ్యాచ్ గెలిపించాడు. లాస్ట్ ఓవర్ తనకే ఇస్తాడు. ఇప్పుడు కెప్టెన్ రజత్ పతిదార్ లాస్ట్ ఓవర్ స్పెషల్ అంట తను. సో దట్స్ ఇట్. సుయాషి ఇంకా కృణాల్ పాండ్యా గురించి అయితే చెప్పే అవసరం లే. దే ఆర్ బీన్ వికెట్ టేకర్స్ అండ్ బ్రిలియంట్గా బౌలింగ్ చేస్తున్నారు మిడిల్ ఓవర్స్లో. సార్ దట్స్ అబౌట్ ఆర్సీబీ టీమ్. వెరీ ఇంటెలిజెంట్ కంప్లీట్ స్క్వాడ్ అనిపిస్తున్నారు. నౌ లెట్స్ కమ్ టు ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్. సన్ రైజర్స్ హైదరాబాద్కి ఏంటంటే నాకు అభిషేక్ శర్మ తప్పించి వేరే బ్యాటర్స్ మీద అంత కాన్ఫిడెన్స్ రావట్లేదు. అభిషేక్ శర్మ ఈజ్ బీన్ అవుట్ స్టాండింగ్. ఇనిషియల్లీ కొంచెం రన్స్ లేకపోయినా దాని తర్వాత ఎట్లయితే కొడతాం స్టార్ట్ చేశాడు. ఐ థింక్ 140 అది కొట్టిన తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కడో ఉంది. లాస్ట్ మ్యాచ్ కూడా చూసాం ఇదే వెన్యూలో ఎట్లయితే ఒకటే ఓవర్లో 4 సిక్స్లు కొట్టాడు బిష్నోయ్ని, మ్యాచ్ చేంజ్ చేసేసాడు. దట్ ఈస్ అభిషేక్ శర్మ ఈజ్ బిగ్గెస్ట్ పాజిటివ్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. ప్లస్ ఐ విల్ సే క్లాసెన్ కూడా డీసెంట్ ఫామ్లోనే ఉన్నాడు. మధ్య మధ్యలో కొన్ని నాక్స్ ఆడుతున్నాడు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అంత మంచి ఫామ్ లేదు. అది బిగ్గెస్ట్ ప్రాబ్లం. ట్రావిస్ హెడ్ లాస్ట్ మ్యాచ్ కోవిడ్ మిస్ అయ్యాడు, కానీ ఈ మ్యాచ్ అవైలబుల్ ఉన్నాడని చెప్పేసి కోచ్ వచ్చి చెప్పాడు అనమాట, అవైలబుల్ ఫర్ సెలెక్షన్ అని. సో మోస్ట్ లైక్లీ ట్రావిస్ హెడ్ ఆడతాడు. అండ్ ఇంకా విషయానికి వచ్చేస్తే ప్యాట్ కమిన్స్ ఎట్లా వేస్తాడు చూడాలి బౌలింగ్. ప్యాట్ కమిన్స్ వర్సెస్ విరాట్ కోహ్లీ ఈ కాంటెస్ట్ చాలా మంచిగా ఉండబోతుంది ఈ పిచ్ మీద. అండ్ ఆబ్వియస్లీ ఇంకా బౌలర్స్ విషయానికి వచ్చేస్తే స్పిన్నర్స్ సరిగ్గా లేరు సన్ రైజర్స్ హైదరాబాద్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. లాస్ట్ మ్యాచ్ హర్ష్ దూబేని ఆడిపించారు, అంత ఇంప్రెస్ చేయలేదు. ఫస్ట్ మ్యాచే కదా, మరి చూద్దాం ఈ మ్యాచ్ కూడా ఛాన్స్ ఇస్తారు అనిపిస్తుంది. మరి ఎట్లా వేస్తాడు బౌలింగ్ చూద్దాము. అదర్ దాన్ దట్ ఇషాన్ మలింగ్ ఆల్సో ఇంప్రెస్ చేశాడు. అండ్ ఆల్సో మనకి ఇంకా వేరే ప్లేయర్స్ని మనం చూసుకుంటే ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి వేరే ప్లేయర్స్. హర్షల్ పటేల్ కూడా ఒక మ్యాచ్ మంచిగా వేస్తున్నాడు, ఒక మ్యాచ్ మంచిగా ఎక్కలే. అట్లా కమిండు మెండిస్ కూడా ఈస్ బీన్ డూయింగ్ రియలీ వెల్. మరి ఈ పిచ్లో స్పిన్నర్స్ టర్నింగ్ పిచ్చెస్లోనే ఆడిపిస్తున్నారు, లేకపోతే కమిండు మెండిస్ని అంత ఆడిపియట్లే. మరి తను కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్. ఈజ్ వన్ ఆఫ్ ద పాజిటివ్ సన్ రైజర్స్ హైదరాబాద్ స్క్వాడ్లో. మోర్ దాన్ ఎ బ్యాటర్ తను మంచిగా ఆడుతున్నాడు అనమాట. సో దట్స్ అబౌట్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్. అండ్ తెలిసిన విషయమే మీకు, వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు మ్యాచ్లు అన్నా చాలా టఫ్ ఫైట్ అవుతుంది. కానీ ఆర్సీబీకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది. కానీ పార్టీ స్పాయిలర్స్ కింద ఎస్ఆర్హెచ్ కింద కూడా మారచ్చు ఆ ఎస్ఆర్హెచ్. ఎందుకంటే చూసాం కదా నిన్నటి మ్యాచ్ ఏమైందో. లక్నో నథింగ్ టు లూజ్, గుజరాత్ టైటన్స్ కొట్టి పడేశారు, ఫ్రీగా ఆడేశారు. ఒక్క ప్లేయర్ మ్యాచ్ చేంజ్ చేసేస్తారు T20 ఫార్మాట్లో. నేను ఎందుకు ఓడిపోయారు? బికాజ్ ఆఫ్ మిచెల్ మార్ష్. ఫస్ట్ సెంచరీ ఐపీఎల్ ఇంతవరకు హిస్టరీలో ఎప్పుడు కొట్టలేదను. నాతో ఆడాడు ఫస్ట్, దాన్ని తెలుసా మిచెల్ మార్ష్ 2010 డెక్కన్ చార్జర్స్కి ఆడే డెబ్యూ. అప్పటి నుంచి ఇప్పుడు దాకా సెంచరీ లేదు దానికి. ఇప్పుడు కొట్టాడు, మ్యాచ్ మొత్తం చేంజ్ అయిపోయింది. దట్ ఈస్ ఐపీఎల్ ఫర్ యూ, దట్ ఈస్ T20 ఫార్మాట్ అనమాట. అందుకనే ఎప్పుడు ప్రెడిక్ట్ చేయలేం. మనం ఏమో అనుకుంటాం ఇక్కడ వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారని. ఆ రోజు ఎవరన్నా ఒక్క ప్లేయర్ క్లిక్ అయ్యాడా మ్యాచ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. మరి ఈ మ్యాచ్ అట్లా ఎవరు చేంజ్ చేస్తారు చూద్దాము. అయితే లెట్స్ కమ్ టు ఇంపాక్ట్ ప్లేయర్స్. అందరూ తెలుసు కాబట్టి ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్కి వచ్చేద్దాం. ఫస్ట్ ఆర్సీబీ నుంచి ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ ఐ విల్ సే విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ చేస్తాడని నాకు చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ గోయింగ్ విత్ రజత్ పతిదార్ అండ్ ఐఎమ్ గోయింగ్ విత్ లుంగి ఎంగీడి. వీళ్ళు ముగ్గురు డెఫినెట్లీ మ్యాచ్ పర్ఫార్మెన్స్ చేస్తారనిపిస్తుంది పిచ్ ప్రకారం. అండ్ విట్ కమ్స్ టు సన్ రైజర్స్ హైదరాబాద్ ఐఎమ్ గోయింగ్ విత్ అభిషేక్ శర్మ. ఫామ్లో ఉన్న బ్యాటర్, ఇదే వెన్యూలో లాస్ట్ మ్యాచ్ కూడా గెలిపించాడు. హెన్రిక్ క్లాసెన్ అగైన్ ఈ ప్లేస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. స్పిన్నర్స్ని చాలా మంచిగా ఆడతాడు. అండ్ ఇక్కడ కొంచెం కష్టంగా ఉంది. మరి ఇషాన్ మలింగ్ అనా, జీషాన్ అన్సారీ, హర్షల్ పటేల్ చాలామంది ఉన్నారు. బట్ ఐ విల్ గో విత్ హర్షల్ పటేల్ బికాస్ స్లోవర్ వన్స్ ఏమైనా గ్రిప్ అవుతాయో తను వికెట్స్ తీస్తాడు అనిపిస్తుంది. సో దట్స్ ద కాంటెస్ట్, దట్స్ ద స్ట్రెంగ్త్. అండ్ వీక్నెసెస్ విషయానికి వచ్చేస్తే నాకేమో ఆర్సీబీ వైపు అంతేం కనపడట్లేదు. ఇంకోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ వైపు అయితే కొన్ని వీక్నెసెస్ కనిపిస్తున్నాయి, ఎస్పెషలీ స్పిన్నర్స్ డిపార్ట్మెంట్లో. అండ్ వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ కూడా చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ కొంచెం వీక్ అనిపిస్తుంది. అండ్ దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు మనం ప్రెడిక్షన్ వైపు వచ్చేద్దాము. ఐ నో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్రెడిక్ట్, ఎస్పెషల్లీ ఐపీఎల్ ఎట్లా జరుగుతుందో. నిన్నటి మ్యాచ్ కూడా చూసాం మనము. అండ్ టాస్ బికమ్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సెకండ్ బ్యాటింగ్ టీమ్కి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి గెలుస్తానికి, ఎట్లయితే ఇప్పుడు దాకా స్టార్ట్స్ చూసామో. కానీ ఐ స్టిల్ ఫీల్ ఫామ్ పరంగా ఎట్లయితే త్రూ అవుట్ ద సీజన్ క్రికెట్ ఆడుతున్నారు, ఐఎమ్ గోయింగ్ విత్ ఆర్సీబీ టు విన్ దిస్ మ్యాచ్. మరి మీరేమంటారు చెప్పండి కింద, ఎవరు గెలవబోతున్నారు? ఐ నో ద లాడ్ ఆఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్సీబీ ఫ్యాన్స్ ఈ ఛానల్ ఫాలో అవుతున్నారు. ఐఎమ్ షూర్ మీకు కూడా చూడ ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు అవుతుందా అని చెప్పేసి. ఐ నో సన్ రైజర్స్ ఇస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఐపీఎల్, ఎలిమినేట్ అయిపోయినా ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోదు. అది మాత్రం చెప్తా. ఫుల్ ఎఫర్ట్ ఇస్తారు ఎస్ఆర్హెచ్.
అవతల పక్క ఆర్సీబీకి ఏమో మస్ట్ విన్ ఆ టాప్ 2 రావాలంటే మౌత్ వాటరింగ్ కాంటెస్ట్. మరి చెప్పండి ఈ మ్యాచ్ ఎవరికి గెలవబోతున్నారో. ఇప్పుడు మనం నిన్న జరిగిన అది ఎట్లయితే గుజరాత్ టైటన్స్ ఓడిపోయారు కదా, దాని గురించి మాట్లాడదాం. నిన్నటి మ్యాచ్ విషయానికి వచ్చేస్తే గుజరాత్ టైటన్స్ ఫర్ ది సెకండ్ టైం ఓడిపోయారు లక్నో సూపర్ జైంట్స్తో. చూడండి, క్రికెట్ ఈజ్ అ వెరీ అన్ప్రెడిక్టబుల్ గేమ్ అని నిన్నటి మ్యాచ్ చూస్తే అర్థమైపోతుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు గుజరాత్ టైటన్స్ చాలా స్ట్రాంగ్ టీం. అయినా కొంతమంది ఛానల్లో కింద కమెంట్ చేశారు లక్నో సూపర్ జైంట్స్ గెలుస్తుందని చెప్పేసి. నేను చూశాను ఎవ్రీ కమెంట్. కానీ ఎంత పర్సెంట్ మీరు షూర్ ఉన్నారు గెలుస్తారని చెప్పి? అయినా చెప్తారు మీరు, కానీ ఎవ్రీ వన్ నోస్, ప్రాక్టికల్ ఆలోచిస్తే గుజరాత్ టైటన్స్ టేబుల్లో టాప్ ఉన్నారు, గెలుస్తారని చెప్పేసి. కానీ స్టిల్ ఆ మ్యాచ్ ఓడిపోయారు బికాస్ ఆఫ్ వన్ మ్యాన్, మిచెల్ మార్ష్. తన ఐపీఎల్ కెరియర్లో ఫస్ట్ సెంచరీ కొట్టాడు. డెబ్యూ చేసిన 2010 డెక్కన్ ఛార్జర్స్కి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా సెంచరీ లేదు. ఆ మ్యాచ్ కొట్టి గెలిపించేశాడు నిన్న. సో ఇట్ టేక్స్ ఓన్లీ 1%. ఒక ప్లేయర్ పర్ఫార్మెన్స్ చేస్తే చాలు 2020 ఫార్మాట్లో. ఈ పొట్టి ఫార్మాట్లో గేమ్ ఇట్లా చేంజ్ అయిపోతుంది. నిన్న చేంజ్ చేసేసాడు. ఎనీవేస్ ఫస్ట్ బ్యాటింగ్ చేశారు, టాస్ ఓడిపోయి. ఈ వెన్యూలో ఎక్కువ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలుస్తాయని తెలిసి కూడా సెకండ్ బ్యాటింగ్ తీసుకున్నాడు గుజరాత్ టైటన్స్ కెప్టెన్, ఎందుకంటే పిచ్ మంచిగా ఉందని. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఇది డిసిజన్ వాట్ ఇటు, కానీ బౌలింగ్లో చెప్తా ఏం బ్లేమ్ చేస్తాను నేను. సాలిడ్ స్టార్ట్ వచ్చింది గుజరాత్ టైటన్స్కి. ఎక్కువ రన్స్ లే, 50 odd రన్సే ఇచ్చారు. వికెట్ పడిపోయినా రన్స్ కంటైన్ చేశారు. అప్పటికి మిచెల్ మార్ష్ కూడా అంత రన్స్ తగలే. కానీ పవర్ ప్లే తర్వాత ఈగోతో క్యాప్టెన్సీ చేశాడు. నిక్లెస్ పురన్ లాంటి, మాక్రమ్ లాంటి బ్యాట్స్మెన్స్కి మంచి ఫ్లాట్ గ్రాస్ ఉన్న పిచ్లో పేస్ బౌన్స్ ఉండింది. స్పిన్నర్స్ వేయద్దు, ఫాస్ట్ బౌలర్స్తోనే కంటిన్యూ చేయాల్సింది. స్పిన్నర్లు తెచ్చాడు. సాయి కిషోర్, రషీద్ ఖాన్ 10 runs per over కొట్టి 11 runs per over. సాయి కిషోర్ తనేమో 18 runs per over ఇచ్చేసాడు రషీద్ ఖాన్. సో టూ మెనీ రన్స్ పర్ ఓవర్ ఇచ్చేసారనమాట. సో చూడండి, దట్ ఈస్ టూ మచ్. అంటే ఏపిస్తానే ఉన్నాడు. ఒక ఓవర్ సరే ట్రై చేశాడు అనుకోండి, కానీ టూ మెనీ ఓవర్స్ ఇచ్చేసరికి అక్కడ రన్స్ పోయినాయి, అక్కడ ఫరక్ పడింది. వాళ్ళు అవుట్ అయిన తర్వాత ఇవ్వాల్సింది, వాళ్ళు ఉన్నప్పుడు ఇవ్వకూడదు. అది ప్రాబ్లం అనమాట. మ్యాసివ్ రన్స్ వెళ్ళి మనం మాట్లాడుకున్నాం ఛానల్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ కూడా చెప్పే టాప్ 3 అని. వాళ్ళు టాప్ 3 కొట్టారు ఇక్కడ. చూడండి, మాక్రమ్ 36, మిచెల్ మార్ష్ ఏమో 8 6ల 180 స్ట్రైక్ రేట్, 117. పూరానేమో 56 కొట్టాడు, 200 పైన స్ట్రైక్ రేట్, 5 6లు 27 balls-లోనే అది కూడా. సో దట్స్ ఇట్, 235 చేరుకున్నారు. ఎంత ఇన్ఫార్మ్ టీమ్ ఉన్నా 235 చేసి చేస్తాం చాలా కష్టమే ఆన్ ఎనీ గివెన్ వెన్యూ, ఫ్లాట్ పిచ్లో కూడా. అదే జరిగింది. ఇనిషియల్లీ స్టార్ట్స్ వచ్చిన ఇద్దరు ఓపెనర్స్ మళ్ళీ మంచి స్టార్ట్ చేశారు. కానీ బట్లర్ కూడా 30 కొట్టాడు, శుభ్మన్ గిల్ 35 కొట్టాడు, సాయి సుదర్శన్ 21 కొట్టాడు. కానీ ఆఫ్టర్ దట్ కొంచెం స్లో డౌన్ అయిన తర్వాత మళ్ళీ రొదర్ఫోర్డ్ ఇంకా షారూక్ ఖాన్ చాలా మంచిగా ఆడాడు. 57, 196 స్ట్రైక్ రేట్, 3 6s కొట్టాడు, మంచిగా ఆడాడు చాలా. నాకు గుజరాత్ టైటన్స్కి మ్యాచ్ ఓడిపోయిన కొంచెం పాజిటివ్ థింగ్ ఏంటంటే మొత్తం టాప్ 3 రన్స్ కొట్టారు టోర్నమెంట్లో. మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ రాలే. రైట్ టైంలో ప్లే ఆఫ్స్ కంటే ముందు మిడిల్ ఆర్డర్కి బ్యాటింగ్ వచ్చింది. అండ్ దే ప్రూవ్ దట్ దే ఆర్ ఇన్ ఫార్మ్ అని. నెట్స్లో ఎంత ప్రాక్టీస్ చేసినా బేకార్. మ్యాచ్ ప్రాక్టీస్ కావాలి, మ్యాచ్ ప్రాక్టీస్ దొరికింది. చూడండి, రుదర్ఫోర్డ్కి దొరికింది 38 కొట్టాడు, షారూక్ ఖాన్కి దొరికింది 57 కొట్టాడు 29 balls-లో. తివాతియా కొట్టలే, ఫినిష్ చేయలేపాడు. కానీ అగైన్ వాట్ ఐ టోల్డ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అది గుర్తుపెట్టుకోండి. మిడిల్ ఆర్డర్ పర్ఫార్మెన్స్ చేశారు గుజరాత్ టైటన్స్కి. ముందు ప్లే ఆఫ్స్లో ఇది చాలా అడ్వాంటేజ్ కింద మారుతుంది వీళ్ళకి. దట్స్ ఇట్, మ్యాచ్ కంఫర్టబుల్గా ఓడిపోయారు ఇక్కడ. ఎందుకంటే మంచి మార్జినే ఓడిపోయారు. 33 runs-తో గెలిచారు లక్నో సూపర్ జైంట్స్ గుజరాత్ టైటన్స్తో. ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు? ఎనీవేస్ వెల్ డన్ టు ద పీపుల్ కింద కమెంట్ చేశారు లక్నో సూపర్ జైంట్స్ అని చెప్పేసి గెలుస్తుందని చెప్పేసి. కంగ్రాచులేషన్స్, గుడ్ గెస్ దేర్, నైస్ టు సీ దట్. ఎనీవేస్ గైస్, 2 మ్యాచ్లు కవర్ చేస్తాం మనం. పాయింట్స్ టేబుల్లో కూడా ఐడియా వచ్చేసి ఉంటుంది మీకు అంతా. ఐ హోప్ దిస్ వీడియో వాజ్ వెరీ ఇన్ఫర్మేటివ్ ఫర్ యూ గైస్. అండ్ ఇప్పుడు దాకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ దట్. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.